నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కాంగ్రెస్ పార్టీకి నరేంద్ర మోదీ మీద కోపం ఎందుకు? దీనికి సంబంధించి చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు నరేంద్ర మోదీయే చెప్పారట, నా మీద కాంగ్రెస్ పార్టీకి కోపం రావడానికి కారణం ఇదేనంటూ. ఆ అంశాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే ఎందుకు అనేది తెలుసుకుంటే, ప్రధాని మోదీ మరోసారి కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడారు. గత వారం రోజుల నుంచి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై సూటిగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే గత వారం రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీతో ప్రధాని నరేంద్ర మోడీ ఒక ఆట ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో నిన్న మరో అస్త్రాన్ని వదిలారు. ఒక బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి నా మీద ఉన్నంత కోపం ఎవరి మీద ఉండదు, అందుకు కారణం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని దోచుకోవడం తమ జీవిత హక్కుగా భావిస్తూ వచ్చింది, కానీ ఆ దోపిడికి నేను అడ్డుకట్ట వేశాను. పైగా కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఇష్టం లేని అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేశాను, అందుకే కాంగ్రెస్ పార్టీ నాపై విపరీతమైన కోపంతో ఉంది అంటూ కాంగ్రెస్ పార్టీకి ప్రధాని మోదీ గట్టిగా సెటైర్ వేశారు. మొత్తానికి దేశాన్ని దోపిడీ చేయాలని చూసిన కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకు ప్రధాని మోదీ అడ్డుకట్ట వేశారనేది ఒక కోపం. అయితే ఎప్పటికీ ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీకి. ఆ రోజు మనం కూడా చూసాము, మన చరిత్ర చెప్తోంది ఏంటి అంటే, అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టకు ఆ రోజు నెహ్రూకు ఇష్టం లేదని, అప్పటి నుంచే అయోధ్య రామ మందిర విషయంలో కొంత కాంగ్రెస్ పార్టీ విముఖంగా ఉంది అనే విషయాన్ని, అలాగే వీళ్లకు మైనారిటీలను కాపాడాలి, మసీదులను కాపాడాలి, ఇఫ్తార్ విందులను నిర్వహించాలి అనే ఉన్నంత భక్తి శ్రద్ధ ఖచ్చితంగా అయోధ్యలో రాముల వారిని నిర్మించడంలో లేదు అనేది. అది నిజమే అని చెప్పడానికి మొన్నటికి మొన్న అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంటే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సెలవు గంటలను ప్రకటించి అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్టను చూడమని చెప్తే, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఆ విగ్రహాన్ని శిలనిచ్చినందుకు ఫైన్ ఒకళ్ళేస్తే, ఇక ఆ రోజు కనీసం సెలవు దినాన్ని కూడా ప్రకటించకుండా, కనీసం ఒక 2 గంటల పని విరామ సమయాన్ని కూడా ప్రకటించకుండా ఉన్న వైనాన్ని చూసినాం. ఇక రాహుల్ గాంధీ అయితే ఒక పక్క నుంచి అక్కడ రాములోరు ఎంత అంగరంగ వైభవంగా ప్రతిష్ఠ జరుగుతుంటే ఈయన నడి రోడ్డు మీదకి వచ్చి కూర్చొని దాన్ని కూడా ఒక రాజకీయం చేయాలని చూసిండు. ఇక ఈ పార్టీకి సంబంధించిన ప్రముఖులంతా కూడా జై శ్రీరామ్ అనే ఎందుకు మాట్లాడాలి అనే స్థాయిలో మాట్లాడిన సంఘటనలు కూడా చూసినాం. ఇలా రాముల వారు అంటే నచ్చని కాంగ్రెస్ పార్టీ, అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ చేయడం ఇష్టం లేని కాంగ్రెస్ పార్టీ, ఆ పని నేను చేసి చూపించాను కాబట్టి నా మీద కోపం, అందుకే కాంగ్రెస్ పార్టీ నా మీద విపరీతమైన కోపంగా ఉంది అనే విషయాన్ని ప్రధాని మోదీ గట్టి సెటైర్గా ఇచ్చారట. మొన్ననే ఈ మధ్య కాలంలో చూసినాం, మల్లికార్జున ఖర్గే కూడా ప్రధాని మోదీ ఖచ్చితంగా ఈసారి పీఎం కాకూడదు, ఎందుకంటే ఆయన వచ్చాడు అంటే సనాతన ధర్మం మీద నడుస్తుంది దేశం, సనాతన ధర్మం మీద మాకు కోపం ఉంది, ఆ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు కాబట్టి మోదీ మీద తమ కోపం అనే విషయాన్ని కూడా చెప్పిండు. ఏదేమైనా కానీ ఈ దేశాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేసిన కాంగ్రెస్కి మోదీ వ్యవహరిస్తున్న తీరు గొంతులో ఎలిక్కాయబడ్డట్టు అయింది. దోచుకోవాలి అనుకున్న తమ ఆలోచనలకు మోదీ అడ్డుపడుతున్నట్టుగా అవుతుంది. ఆ కారణంతో కూడా తన మీద కోపం పెంచుకున్నారు అంటూ ప్రధాని మోదీ చెప్తున్నారు. అంతే, A to Z స్కామ్లు కాంగ్రెస్ గురించి మనం వింటూనే వచ్చాం. మరి ఈ నేపథ్యంలో మోదీ చెప్పిన మాటలు వాస్తవమే అంటూ కూడా చర్చ జరుగుతోంది. మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.